తిరుపతి జిల్లా పెన్నేపల్లి జాతీయ రహదారిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మంటల్లో కాలిపోయింది. నెల్లూరు నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్తో చెలరేగిన మంటలు క్షణాల్లోనే బస్సు మొత్తం వ్యాపించాయి. బస్సులో ప్రయాణిస్తున్న 22 మంది సేఫ్గా ఉన్నారు. ఫైర్ సిబ్బంది మంటలు అదుపు చేశారు. అయితే అప్పటికే బస్సు పూర్తిగా కాలిపోయింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, పెన్నేపల్లి నేషనల్ హైవే పైన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మంటల్లో కాలిపోయింది. 22 మంది ప్రయాణికులు అయితే సేఫ్ గా ఉన్నారు. బట్ తరచూ ఈ మధ్య చూస్తూనే ఉన్నాం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అగ్నికి ఆహుతవుతున్న సందర్భాలు కూడా. సో కంప్లీట్ డీటెయిల్స్ చెప్పండి. తలకూరు మండలం పెన్నేపల్లి జాతీయ రహదారి పైన లక్కీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు వెంటనే అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అంతా కూడా అప్రమత్తం అవడంతో అక్కడ పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చు. ఆ యొక్క బస్సు నెల్లూరు నుంచి బెంగళూరు వైపు వెళ్తుంది. ఈ యొక్క వెళ్ళినటువంటి క్రమంలో ఈ యొక్క పెన్నేపల్లి జాతీయ రహదారి పైన ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. అది ఈ ప్రమాదానికి ప్రధానంగా విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తోనే మంటలు చెలరేగినట్లుగా స్టాఫ్ అయితే చెప్తా ఉన్నారు. బస్సులో మొత్తం 22 మంది ప్రయాణికులు ఉన్నారు. ఆ సమయంలో అంటే ఒక్కొక్క ఊరు దగ్గర కొంతమందిని తెచ్చుకుంటూ వెళ్తున్న క్రమంలో ఈ నెల్లూరు నుంచి పెన్నేపల్లి దగ్గరికి వెళ్లే సమయానికి అక్కడ బస్సులో ఉన్నటువంటి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడంతో వెంటనే అప్రమత్తమై ఆ ప్రయాణికులందరినీ వెంటనే కలిగించడం జరిగింది. వెంటనే ఫైర్ స్టేషన్ కి ఫోన్ చేసి అక్కడికి అందుబాటులో ఉన్నటువంటి తెల్లకూరు మండలానికి సంబంధించినటువంటి ఫైర్ బస్సు కూడా అక్కడికి రావడంతో ఫైర్ ఇంజిన్ తో ఆ యొక్క మంటలను కూడా అదుపు చేయడం జరిగింది. అయితే పెద్ద ప్రమాదం చెప్పింది. అయితే పూర్తిగా అయితే బస్సు అయితే తగ్గినటువంటి పరిస్థితి. అయితే వెంటనే అక్కడికి వచ్చినటువంటి ఫైర్ సిబ్బంది స్పీడ్ గా రావడంతోనే కొంతవరకు బస్సులో ఉన్నటువంటి సామాను ముఖాల పక్కన కాలిపోయినప్పటికీ ప్రయాణికులను అయితే కాపాడగలిగారు. బస్సు మాత్రం అయితే పూర్తిగా దగ్గర. ఇటీవల మనం చూస్తా ఉన్నాం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులోనే ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఈ యొక్క ప్రైవేట్ ట్రావెల్స్ మెయింటెనెన్స్ ఎవరైతే ఉన్నారో ఆ మెయింటెనెన్స్ చేసేటువంటి క్రమంలో వారు డబ్బులకి ఆశపడి డ్రైవర్లని డ్యూటీలకి ఒకరిద్దరిని మాత్రం వాడు, అదేవిధంగా మెయింటెనెన్స్ కూడా సరిగా లేకపోవడం, లోపల ఉన్నటువంటి విద్యుత్ సర్క్యూట్ లో ఏవైతే ఉన్నాయో అదేవిధంగా ఏసీ బస్సులు కావచ్చు, ఈ ఏసీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ రెగ్యులర్ గా వారానికో లేదా 10 రోజులకు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. అయితే అట్లా చెక్ చేయకుండా ఉండడం వల్లనే ఈ యొక్క ప్రమాదాలు కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా విమర్శలు వస్తా ఉన్నాయి. అయితే మొత్తం మీద కూడా ఒక నెల్లూరు జిల్లాలో ఈ యొక్క పెన్నేపల్లి జాతీయ రహదారి పైన ఒక పెద్ద ప్రమాదమే తప్పిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సురేంద్ర. తిరుపతి జిల్లా పెన్నేపల్లి నేషనల్ హైవేపై ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మంటల్లో కాలిపోయింది. అయితే నెల్లూరు నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే షార్ట్ సర్క్యూట్ తోనే జరిగిందన్నట్టుగా భావిస్తున్నారు. బస్సులో ఉన్న 22 మంది ప్రయాణికులు అయితే సేఫ్గా ఉన్నారు.